ఆదివాసీల దినోత్సవం సందర్భంగా గిరిజనులు వినూత్నంగా డోలీ యాత్ర నిర్వహించారు. ఆదివాసీ ఉత్సవాలు కాదు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డోలీ యాత్ర నిర్వహించారు. మంచినీరు, రోడ్డు, అంగన్వాడీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, స్కూల్, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీలు. అల్లూరు జిల్లా జుజులుబంద గ్రామం నుంచి ప్రితిగడ్డ, నీళ్లబంద, పెదగురువు, పీవీటీజీ గిరిజనులు వినూత్న ఆందోళన చేపట్టారు. మూలపేట పంచాయతీ నుంచి జుజులుబంద గ్రామానికి వెళ్ళడానికి వీరికి రోడ్డు సౌకర్యం లేదు. ప్రధానంగా గిరిజనులు రోడ్డు కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఆదివాసీల దినోత్సవం జరపడం కాదు, మా సమస్యలు పరిష్కరించాలంటూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఆదివాసీలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలానికి చెందిన గిరిజనులు వినూత్నమైన రీతిలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 5 కిలోమీటర్ల మేర డోలీ యాత్రను నిర్వహించారు. మంచినీటి సమస్య, అలాగే రోడ్డు, అంగన్వాడీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, స్కూలు కి మంచినీటి సౌకర్యం, అలాగే కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అంటే ఉత్సవాలు నిర్వహించడం కాదు, సమస్యలు పరిష్కరించాలి, గిరిజనులు ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఏళ్ల తరబడి తాము సమస్యలను కొట్టుమిట్టాడుతున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా తమ సమస్యలు తీర్చామని ఆశించామని, అయినప్పటికీ కూడా తమ సమస్యలు అలాగే ఉండిపోయాయి. రోడ్లు లేకపోతే కనీసం తాము శ్రమదానం చేసుకుని రోడ్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఊళ్ళో స్కూలు లేకపోవడం వల్ల కిలోమీటర్ల దూరం పిల్లలు నడిచి వెళ్లాల్సి వస్తుందని, అలాగే చాలా దూరం నడిచి వెళ్లడంతో పాటు ఒకవేళ వర్షాకాల సమయంలోనూ కూడా స్కూల్కి వెళ్ళడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి సమస్యలన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయని, వాటన్నింటినీ కూడా పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, అలాగే రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా సమస్యలు పరిష్కరించలేదని, ఆ సమస్యలన్నీ అలాగే ఉండిపోయాయని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఎందుకు ఈ సమయంలోని గిరిజనులంతా కూడా నిరసన తెలియజేయాల్సి వచ్చిందంటే, రేపు సీఎం చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా తమ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్న ఒక ఆలోచనతో వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డోలీ యాత్ర నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడానికి తమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి గిరిజనులు చెప్తున్నారు. ఓకే నాయుడు. జాజులబంద, నేడుబంద, పెదగారు గ్రామాల రోడ్లు నిర్మాణం చేశారు. బిల్లులు చెల్లించి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. డోలీ యాత్ర జయప్రదం చేయాలి. డోలీ యాత్ర జయప్రదం చేయాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా కనీసమైన సౌకర్యాలు కల్పించాలి. పవన్ కళ్యాణ్ బాబు మా రోడ్డు పనులు చేశారు, బిల్లులు వెంటనే చెల్లించి రోడ్డు పనులు ప్రారంభించాలి.